రకమైన ఇండోనేషియన్ హారర్ మూవీ తెచ్చేశా. ఈ 2026 మూవీ పేరు డుసున్ మైట్ అంటే దెయ్యాల రోగుల గ్రామం. ఇందులో ఒక మౌంటైన్ దేవుడుంటాడు. వామ్మో, వాడు మన ఆత్మను పట్టుకుంటే ఇక వదిలే ముచ్చటే ఉండదు. సినిమా స్టార్టింగ్లోనే మనకు ఇద్దరు జిగిరి దోస్తులు కనిపిస్తారు, ఆరియో మరియు రాకా. వీళ్ళకి కాలేజ్లో లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతాయి. మన రాకాగాడికి హావా ఐలాండ్లో ఉన్న ఒక ఫేమస్ కొండ ఎక్కాలని ఫుల్ దురద. కాని ఆరియోకి మాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే పాపం వాళ్ళమ్మ చనిపోయి చాలా డిప్రెషన్లో ఉంటాడు. పైగా వాళ్ళ నాన్న ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినంత ఫాస్ట్గా రెండో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. కాని సీన్ కట్ చేస్తే రాకా వాళ్ల గర్ల్ ఫ్రెండ్ నీతా తన ఫ్రెండ్ యూనిని కూడా ట్రిప్కి పిలుస్తాను అని చెప్తుంది. ఇంకేముంది, మన ఆర్యోగాడికి యూని అంటే క్రష్ కాబట్టి ఎక్కడలేని ఎనర్జీ తెచ్చుకుని పదరామావా కొండలు ఎక్కేద్దాం అని వెంటనే రెడీ అయిపోతాడు. నలుగురు కలిసి ఒక జీపులో కొండకింద ఉన్న రిజిస్ట్రేషన్ పాయింట్కి చేరుకుంటారు. దారిలో యూని వాళ్లమ్మకి కాల్ చేసి కొంచెం టెన్షన్ పడుతుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, రాకాగాడు ఒక అనాథ, ఆ ఆశ్రమంలో ఉండటం ఇష్టం లేకే ఈ ట్రిప్ ప్లాన్ చేశాడు. రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వీళ్ల ఐడీ ప్రూఫ్లు, ఎమర్జెన్సీ నెంబర్లు తీసుకుంటాడు. కొండమీద ఎక్కడైనా పోతే వాళ్ల ఇంట్లో వాళ్లకి డెడ్ బాడీలు పంపాలి కదా. ఆ ఆఫీసర్ గట్టిగా ఒక వార్నింగ్ ఇస్తాడు, దారి తప్పి వెళ్లకండి, ఆ కొండకి అడవికి రెస్పెక్ట్ ఇవ్వండి అని. అక్కడే ఉన్న ఒక తాత కూడా, బాబూ, మీ ఓవర్ యాక్షన్లు ఇక్కడ చూపించకండి అని ఫ్రీ సలహా ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కొండమీద ఉన్న సరస్సు, లేక్ దగ్గరికి పొరపాటున కూడా వెళ్లొద్దు అని ఆఫీసర్ స్ట్రిక్ట్గా చెప్తాడు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగిరారు. రాకా, యూని దీన్ని సీరియస్గా తీసుకున్న మన ఆరియో, నీతా మాత్రం లైట్ తీసుకో మావా అన్నట్టుంటారు. ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. దారిలో ఆరియో యూనితో పులిహోర కలుపుతూ తన ఫీలింగ్స్ చెప్తాడు. కాని యూని, మా అమ్మ ఒక క్షుద్రమాంత్రికురాలు, నేను నార్మల్ అమ్మాయిని కాదు, నాతో ఉంటావా అని అడిగేసరికి ఆరియోకి ఫ్యూజులెగిరిపోయి సైలెంట్ అయిపోతాడు. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక చెట్టు దగ్గర ఎవరో పెట్టిన నైవేద్యం, ప్రసాదం కనిపిస్తుంది. మన నీతా పాపకి బలుపు ఎక్కువైపోయి దాన్ని ఫుట్బాల్లాగా తన్నేస్తుంది. అప్పుడే ఒక ఆత్మ ఆమె చెవిలో హావనీస్ స్థానిక భాషలో ఇక్కడికి వచ్చినోళ్ళు ఇంటికి దారి మర్చిపోతారు అని గుసగుసలాడుతుంది. భయపడిన నీతా ఇయర్ఫోన్స్ పెట్టుకుని గుడ్డిదానిలా దారి తప్పిపోయి ఆ డేంజరస్ సరస్సు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏం కాదులే అనుకుంటూ స్లిప్ అయ్యి నీళ్లలో పడిపోతుంది, ఎవరో తోసేసినట్టుగా. ఫ్రెండ్స్ అంతా ఆమెను వెతుక్కుంటూ కిందకు వెళ్తారు. నీతా బయటికి వస్తుంది, కాని ఆమె బాడీ మొత్తం బ్లూ కలర్లోకి మారిపోతుంది. చలికి వణికిపోతుందేమో అని వేడివేడి సూప్ చేస్తుంటారు. అప్పుడే నీతాకి దెయ్యం పట్టి డిఫరెంట్ వాయిస్తో వచ్చినోళ్ళు ఇక్కడే ఉండిపోతారు అని చెప్పి స్పృహ తప్పిపోతుంది. వీళ్లు భయపడి ఆమెను మోసుకుంటూ కిందకు వెళ్లాలని చూస్తారు, కాని కన్ఫ్యూజన్లో రౌండ్గా తిరుగుతూ అక్కడే ఉంటారు. సడన్గా వీళ్ళకి ఒక మార్కెట్ కనిపిస్తుంది. కాని అక్కడున్న జనాలెవరూ వీళ్లు పలకరిస్తే పలకరు. ఆరియో, యూని వాష్రూమ్కి వెళతారు. రాకా బయట ఉంటే దెయ్యాలు వాడినే గుర్రుగా చూస్తుంటాయి. వాష్రూంలో ఉన్న ఆరియోకి పక్కన ఒక దెయ్యం ఆంటీ కనిపిస్తుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, పక్కన ఉన్న క్యాబిన్లోంచి రక్తం బయటికి వస్తుంది. యూని వెళ్లి చూస్తే దెయ్యం పట్టిన నీతా పాప తన ప్రైవేట్ పార్ట్స్ నుంచి వస్తున్న రక్తాన్ని తానే తాగుతూ ఉంటుంది. వాక్ చీచీ! వీళ్లు భయపడి బయటికి పరుగులు తీస్తారు. ఆ మార్కెట్లో సగం కుళ్ళిపోయిన మొహంతో ఉన్న దుకాణదారుడు తప్ప అందరూ మాయమైపోతారు. వీళ్లు ఎలాగోలా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే సడన్గా 2 ఎర్రటి కళ్ళున్న కుక్కలు, వాటి ఓనర్ సురోప్ వస్తారు. నీతా మళ్లీ గాలిలో తేలుతూ రజనీకాంత్లాగా నవ్వుతుంటే సురోప్ మంత్రాలు చదివి ఆమెను కింద పడేస్తాడు. సురోప్ అసలు మ్యాటర్ చెప్తాడు. వాళ్లు ఇప్పుడు రియల్ వరల్డ్లో లేరు, డెడ్ రెలం, చనిపోయిన వాళ్ల లోకంలో ఉన్నారు. ఆ కొండదేవుడు నీతా ఆత్మను లాగేసుకున్నాడు. ఆ సరస్సులో పడినవాళ్లని దేవుడికి బలి ఇచ్చినట్టు లెక్క. ఆత్మలన్నీ కలిసి ఉండే ముద్దుల గ్రామం పేరు డుసున్ మైట్. సురోప్ వీళ్లను తన ఇంటికి తీసుకెళ్లి దెయ్యాలు రాకుండా అగరుబత్తీలు వెలిగిస్తాడు. ఇంట్లో ఒక వెదురు పంజరంలో తన కూతురు అమారి ఉంటుంది. పాపం ఆ పిల్ల దాహంతో చచ్చిపోతున్నా సురోప్ నీళ్ళివ్వడు, ఎందుకంటే ఆ నీళ్లు ఆ సరస్సువి, తాగితే మళ్లీ దెయ్యం పడుతుంది. రాత్రి అందరూ పడుకున్నాక నీతాకి మళ్లీ దెయ్యం పట్టి బయటికి వెళ్లి ఒక పచ్చికోడిని చంపి తినేస్తుంటుంది. సురోప్ ఆమె వెనకాలే వెళతాడు. ఇంట్లో ఉన్న రాకాగాడికి అమారిమీద జాలివేసి ఆమెకు నీళ్లు తాగించేస్తాడు.
ఇంకేముంది, ఆ పిల్లకు మళ్లీ దెయ్యం పట్టి పంజరం విరగ్గొట్టుకుని అడవిలోకి పారిపోతుంది. వీళ్లు కూడా అడవిలోకి వెళితే అక్కడ దెయ్యాలన్నీ కలిసి మనుషులను బలి ఇస్తుంటాయి. రాకా చేసిన చిన్న సౌండ్ వల్ల దెయ్యాలు వీళ్ల వెంట పడతాయి. వీళ్లు ఒక గుహలో దాక్కుంటారు. కాని దెయ్యాలు అక్కడికి కూడా రావడంతో పరిగెడతారు. ఆ హడావిడిలో రాకా దెయ్యాలకు దొరికిపోతాడు. ఆరియో యూని తిరిగి సురోపింటికి వస్తే అక్కడ అగరుబత్తీలు ఆరిపోయి ఉంటాయి. దెయ్యాలు వీళ్లను కూడా పట్టుకుని తీసుకెళ్తాయి. అక్కడికి వెళ్ళాక చూస్తే రాకా, సురోప్ ఇద్దర్నీ కట్టేసి ఉంచుతారు. అసలు ట్విస్టేంటంటే సురోప్ కూడా చనిపోయినవాడే. కాని వాడిలో ఇంకా కొంచెం మంచితనం మిగిలి ఉంది. ఆ గ్రామం ఉండాలంటే ప్రతి ఏటా 21 మందిని ఆ కొండదేవుడికి బలి ఇవ్వాలి. సురోప్ కూతురు అమారి 20వ బలి, నీతా 21వ బలి. ఎలాగోలా ఆరియో తన కట్లు విప్పుకుంటాడు. అప్పుడు మన రాకాగాడు, నాకు అమ్మానాన్న లేరు, కాని నీలాంటి అన్న ఉన్నాడు అని సెంటిమెంట్ డైలాగ్ కొట్టి అందరినీ కాపాడటానికి దెయ్యాల దృష్టి తనవైపు తిప్పుకుని తన ప్రాణాలను త్యాగం చేస్తాడు. ఆ గ్యాప్లో ఆరియో, యూని వెళ్లి నీతాని, అమారిని విడిపిస్తారు. సురోప్ మంత్రాలతో వాళ్లను నార్మల్ చేస్తాడు. కాని అటువైపు రాకా దగ్గరికి ఒక దెయ్యం వచ్చి తన చేతిని రాకా గుండెల్లోకి దించి వాణ్ణి చంపేస్తుంది. అక్కడికి కొండదేవుడు వస్తాడు. దేవుడు సురోప్తో అంటాడు, రాకా 20వ బలి కింద లెక్క. కాని ఇప్పుడు నీతావో, కాని 21వ బలి మాత్రం కంపల్సరీ ఇవ్వాల్సిందే అని ఆ దేవుడు కండిషన్ పెడతాడు. అప్పుడు మన సురోప్ అమామమా పెద్ద మనసు చేసుకుని, వీళ్లని వదిలేయ్ స్వామీ, వీళ్లకు బదులు నన్నే ఆ 21వ బలిగా తీసుకో అని బతిమాలుకుంటాడు. నేను ముందే చెప్పాకదా మావా, వాడిలో ఇంకా కొంచెం మనిషి బతికే ఉన్నాడని. ఆ పర్వత దేవుడు వెంటనే ఓకే అంటాడు. ఇంకేముంది, ఈ బలి తర్వాత సురోప్కి పాత జ్ఞాపకాలన్నీ చెరిగిపోయి పర్మనెంట్గా ఆ దెయ్యాల గ్రూప్లో ఒకడిగా మారిపోవడం ఖాయం. ఇక సురోప్ ఆర్య, యూనిలతో నీతాను తన కూతురు అమారిని తీసుకుని అక్కడి నుండి ఎస్కేప్ అవ్వమని చెప్తాడు. వాళ్లు పారిపోతుంటే ఆ దెయ్యాలన్నీ సురోప్ను లాక్కెళ్ళిపోతాయి. ఈ బలితో దేవుడి కోటా పూర్తయింది కాబట్టి ఇంకో ఏడాది వరకు ఎవరినీ టచ్ చెయ్యడు. దీన్ని బట్టి ఏమర్థమైంది బ్రోస్? కొండమీదకు వెళ్లి ప్రకృతిని రెస్పెక్ట్ చేయకుండా మన నీతా పాపలాగా ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ఏటా కరెక్ట్గా 21 మందిని ఆ దేవుడు పైకి లేపేస్తాడనమాట. అసలు సురోప్ మ్యాటర్ ఏంటంటే, వాడు ఆ సరస్సులో పడ్డాక దేవుడు వాణ్ణి పట్టుకున్నాడు. కాని వాడు తనలోని మనిషిని చంపుకోకుండా ఆ దెయ్యాలకు దొరకకుండా దాక్కున్నాడు. వాడికి మంత్రతంత్రాలు తెలుసు కాబట్టే ఇన్నాళ్లు బతికాడు. కాని ఇప్పుడు త్యాగం చేశాడు కాబట్టి ఇక అఫీషియల్గా దెయ్యమైపోతాడు. వాడి బాడీ ఆ కొండమీద ఎక్కడో ఒకచోట పడి ఉండే ఉంటుంది. సీన్ కట్ చేస్తే మన కుర్రాళ్ళు అమారిని, నీతాని తీసుకుని ఆ దెయ్యాల మార్కెట్, అదేనండి 2 లోకాల బార్డర్ దాటేస్తారు. అక్కడ ఉన్న దెయ్యాలన్నీ వీళ్లను చూసి వెకిలి నవ్వులు నవ్వుకుంటూ ఉండిపోతాయి. ఎందుకంటే వీళ్ల చేతిలో బొక్కబోర్లా పడ్డారుగా మరి. అది దాటగానే మన నలుగురికి ఫ్యూజులు ఎగిరిపోయి స్పృహ తప్పుతారు. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి సేఫ్గా మన మనుషుల ప్రపంచంలోకి వచ్చేస్తారు. కాని రాకా పోయాడని నీతా సొంత నాన్న ఇక లేడని అమారి గుండెలు పగిలేలా ఏడుస్తారు. పాపం ఆ పిల్లవాళ్ల నాన్నను కాపాడుకుందామని అక్కడికి వెళ్ళి ఆఖరికి అనాథ అయిపోయింది. అప్పుడే వాళ్ల పేరెంట్స్ రెస్క్యూ టీంతో సహా అక్కడికి వస్తారు. పిల్లలు దొరికేసరికి పేరెంట్స్కి ప్రాణం లేచివస్తుంది. మన యూనివాళ్ల అమ్మ మాంత్రికురాలు అని ఫీలయ్యేది కదా. ఇప్పుడు ఆ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాక వాళ్ల అమ్మ ప్రేమ ఏంటో ఆమెకర్థమవుతుంది. కథ కొన్ని వారాల తరువాతకు వెళుతుంది. మన ఆరియో, యూని, నీతా మళ్లీ అదే కొండమీదకు హైకింగ్కి వస్తారు. కాని ఈసారి మాత్రం కొండను చూసి భయభక్తులతో డీసెంట్గా ఉంటారు. మళ్లీ బలుపు చూపిస్తే దేవుడు తన్నడం ఖాయం కదా. వీళ్లు అక్కడికి ఎందుకు వచ్చారంటే, మన రాకాగాడికి ప్రకృతి అంటే పిచ్చి ప్రేమ కదా. అందుకే వాడికి ఈ కొండలే ఇల్లు అని ఫీలయ్యి వాడి జ్ఞాపకార్థం అక్కడొక సమాధిరాయి కట్టడానికి వస్తారు. ఈ ఇన్సిడెంట్ తరువాత మన ఆరియోగాడు పూనకం వచ్చినోడిలా మారిపోయాడు. లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలో నేర్చుకున్నాడు. వాళ్ల నాన్నమీద కోపం కూడా వదిలేశాడు. ఎందుకంటే అమ్మ చనిపోయిందని వీడు ఇన్నాళ్లు డిప్రెషన్లో ఉంటే, రాకాగాడికి చిన్నప్పట్నుంచి అమ్మానాన్న ఎవరూ లేకపోయినా లైఫ్ని కిరాగ్గా ఎంజాయ్ చేశాడు కదా. అది గుర్తొచ్చి ఆరియో రియలైజ్ అవుతాడు. క్లైమాక్స్లో గుండె గుభేల్మనే ఇంకో ట్విస్టేంటంటే, ఈ స్టోరీ మొత్తం వెల్రాంగ్ పర్వతం మౌంట్ వెలిరాంగ్ మీదకు వెళ్లిన కొందరు హైకర్స్ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ అట. నా ఛానల్లో అన్నీ రియల్ స్టోరీలే ఉంటాయి మావా.
మరియు బూమ్. ఇక్కడితో దుసున్ మాయిత్ ద విలేజ్ ఆఫ్ ద డిజీజ్డ్ సినిమాకు శుభం కార్డు పడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మన దెయ్యాల ఊరి ముచ్చట. ఈ కిరాక్ రియల్ స్టోరీ మీకు గూస్ బంప్స్ తెప్పించిందని అనుకుంటున్నా. స్టోరీ నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ సబ్స్క్రైబ్ బటన్ని గుద్దేయండి.